నమస్తే అండి, నేను మీ హేమ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కూరగాయలు ఆరోగ్యానికి ప్రకృతి ప్రసాదించిన వరం లాంటివి. ఎందుకంటే కూరగాయల్లో వందలాది పోషకాలు ఉంటాయి. ఈ పోషకాలు శరీర పనితీరును మెరుగుపరచడంలో మరియు వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి. అందుకని మనం ప్రతి సీజన్లో లభించే వెజిటేబుల్స్ని మరియు ఫ్రూట్స్ని అన్నింటినీ కూడా తప్పకుండా వదలకుండా తీసుకోవాలి. ఎన్నో పోషక విలువలు కలిగిన కూరగాయల్లో సొరకాయ ఒకటి. అయితే ఈరోజు వీడియోలో నోరూరించే సొరకాయ పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మరి లేట్ చేయకుండా నోరూరించే సొరకాయ పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ఒక బౌల్లోకి నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగి అందులోకి కొన్ని నీళ్ళని తీసుకొని నానబెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లోకి 1/2 టీ స్పూన్ వరకు మెంతులని, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రని, 1 టీ స్పూన్ వరకు ధనియాలని, 1 టీ స్పూన్ వరకు నువ్వులని వేసుకోవాలి. మీకు పులుసు చిక్కగా కావాలనుకుంటే ఇంకొన్ని నువ్వులని యాడ్ చేసుకోవచ్చు. వీటన్నింటినీ వేగించుకోవాలి. ఇవన్నీ కూడా వేగాక వీటన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ వరకు జీలకర్రని, 1 టీ స్పూన్ వరకు ఆవాలని, 1 టీ స్పూన్ వరకు శనగపప్పుని, 1 టీ స్పూన్ వరకు మినపపప్పుని వేసి వీటన్నింటినీ వేగించుకోవాలి. ఇవన్నీ కూడా వేగాక 4-5 కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బల్ని, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 3 పచ్చిమిర్చీలను ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకుని, 2-3 ఎండుమిర్చీలను వేసుకొని వీటన్నింటినీ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయల్ని మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఉల్లిపాయలు కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలు కొంచెం ఇలా కలర్ వచ్చాక ఇందులోకి 2 మీడియం సైజ్ టమాటోలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటోలని సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. టమాటోలు ఇలా సాఫ్ట్గా అయ్యాక 1 కప్పు వరకు కట్ చేసుకున్న సొరకాయ ముక్కల్ని వేసుకోవాలి. నేను సొరకాయ ముక్కల్ని చిన్నగా కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే పెద్దగా పొడుగ్గా కూడా కట్ చేసుకోవచ్చు. ఈ సొరకాయ ముక్కలన్నింటినీ కూడా ఒకసారి స్పూన్తో బాగా కలుపుకోవాలి. మీ రుచికి సరిపడా ఉప్పుని, 1/2 టీ స్పూన్ వరకు పసుపుని వేసి వీటన్నింటినీ కూడా మరొకసారి స్పూన్తో బాగా కలుపుకోవాలి. మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ సొరకాయ ముక్కల్ని మధ్య మధ్యలో స్పూన్తో కలుపుతూ ఉడికించుకోవాలి. సొరకాయ పులుసు తినడం వల్ల చాలా లాభాలున్నాయి. సొరకాయలో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. అదేవిధంగా సొరకాయలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. సొరకాయలో వైటమిన్ సి, వైటమిన్ బి, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, మ్యాంగనీస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. సొరకాయలో లభించే పోషకాలు డయాబెటీస్ మరియు కొలెస్ట్రాల్ను నియంత్రించడంలో సహాయపడతాయి. సొరకాయ మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. సొరకాయ జ్యూస్ తాగడం వల్ల ముఖంపై సహజమైన మెరుపు వస్తుంది. ముఖంపై ఉండే మొటిమలు మరియు మచ్చలు తొలగిపోతాయి. ఇలా సొరకాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యాక ఇందులోకి చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఒకసారి స్పూన్తో అంతా కలుపుకోవాలి. మీ స్పైసీకి తగ్గట్టుగా కారాన్ని వేసుకోవాలి. పులుసుల్లోకి కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది. మరొకసారి స్పూన్తో కలుపుకోవాలి. మీ టేస్ట్కు తగ్గట్టుగా పులుపుని అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ని వేసుకోవాలి. మరొకసారి స్పూన్తో ఈ పులుసునంతా కూడా కలుపుకొని ఈ పులుసుని మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్న పులుసులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని వేసుకోవాలి. మరొకసారి ఈ పులుసునంతా కూడా స్పూన్తో కలుపుకొని 2-3 నిమిషాల పాటు మరిగించుకోవాలి.
2-3 నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, నోరూరించే సొరకాయ పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ నోరూరించే సొరకాయ పులుసుని తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చేసి ఎలా ఉందో మీ ఫీడ్‌బ్యాక్‌ని నాకు షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసమైతే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.